వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి బీరకాయ పచ్చడి. బీరకాయ పచ్చడిలోకి నేను 1/2 kg బీరకాయలు తీసుకున్నానండి. ఇలా చిన్నగా తురిమి పెట్టుకున్నాను. ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. తగినన్ని పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా తీసుకున్నానండి. వెల్లుల్లిపాయలు ఇవి నేను వేయించి పెట్టుకున్నాను. నువ్వులు, జీలకర్ర, ధనియాలు 1 స్పూన్ తీసుకున్నానండి నేను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాం. మూత పెట్టుకున్నాం. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి. ఇందులోనే మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకున్నాం. ఇది ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఇందులోనే మనం బీరకాయ వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకోవాలి. తగినంత ఉప్పు, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకుంటాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఆయిల్లో బీరకాయ మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇలా ఒకసారి మూత తీసి చూద్దామండి. బీరకాయ ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇందులోకి నేను పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను. కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. పచ్చి చూద్దాం కలిసి మగ్గిపోయింది. ఇందులోకి మనం చింతపండు యాడ్ చేద్దాం. చింతపండు నానబెట్టుకున్నానండి. ఇది కూడా నూనెలో ఫ్రై అవ్వాలి. టూ మినిట్స్ మూత పెట్టుకున్నాము. బీరకాయ మగ్గేలోపు మనం పచ్చిమిర్చి మిక్సీకి వేసుకున్నాము. ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, నువ్వులు, జీలకర్ర మిక్స్ చేసుకొని మిక్సీకి వేసుకున్నాం. మిక్సీకి వేసుకున్నానండి కొబ్బరి. చూద్దామండి మగ్గిపోయిందా. ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి బీరకాయ.
చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము. మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇది కొంచెం ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం కారం ఉంచానండి. ఇందులోనే మనం బీరకాయ యాడ్ చేసుకున్నాం. కారం సరిపోకపోతే ఈ కారాన్ని మనం మిక్సీ చేసుకోవాలండి. సరిపోని కారాన్ని మనం యాడ్ చేసుకోవాలండి. ఇలా మిక్సీలో బరకగా పట్టుకోవాలండి. రోట్లో వేసి రుబ్బినట్టుగా మిక్సీకి వేసుకోవాలి. ఇందులోకి మనం ఇప్పుడు పోపు పెట్టుకున్నామండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాం. ఇందులోకి మనం ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందామండి. పోపు దినుసులు వేగిన తర్వాత మనం ఇందులోకి ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాం. ఇందులోనే కరివేపాకు వేసుకున్నాం. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి మనం మిక్సీ చేసుకున్న బీరకాయ పచ్చడిని ఇందులోకి యాడ్ చేసుకున్నాం. ఇది బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. రుచికరమైన బీరకాయ పచ్చడి రెడీ. టేస్ట్ చేసి మీరు కూడా ట్రై చేసి చెప్పండి.